ఓకే సార్. 22, 23 తర్వాత 24వ సంవత్సరంలో అంటే 2024 సంవత్సరంలో ఈ కార్యక్రమానికి మరొక అంశం జోడించబడింది. అదేంటంటే ఆ సంవత్సరం అంటే 2024 మే 25వ తారీఖు ఆ సంవత్సరంలో మన గ్రామంలో మన ఉన్నత పాఠశాలలో చదివినటువంటి శృంగారపు దీపిక 582 మార్కులు సాధించి తొలిసారిగా గుంటూరు జిల్లాలో 3వ స్థానం ఆక్రమించడం ద్వారా ఒక చిన్న అభినందన కార్యక్రమం వాళ్ళకి ఏర్పాటు చేద్దాము. అవి నగదు బహుమతులు అనేవి అవి మామూలే, అదనంగా కొంత అభినందిద్దాం పిల్లల్ని, మంచి మార్కులు తీసుకొచ్చారు, మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారనే ఉద్దేశంతో ఆ 2025 మే 25 తారీఖు ఒక చిన్న కార్యక్రమం స్టార్ట్ చేసి మా చేతుల మీదుగానే వారికి చిన్న అభినందన సత్కారం చేయడం జరిగింది. తదుపరి ఆ రోజు 582 మార్కులు చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి, జిల్లా స్థాయిలో మంచి స్థానం వచ్చిందని చెప్పేసి అనుకున్నాం. చాలా సంతోషం వేసింది. ఇక అంతకంటే పెద్దగా ఎక్కువ రాకపోవచ్చు తర్వాత సంవత్సరం అనుకున్నాం. కానీ 2025లో ఆ మార్కుల కంటే కూడా మించి 584 మార్కులు ఆ విధంగా తెచ్చుకొని మళ్ళీ ఆ రికార్డు బ్రేక్ చేస్తూ మరొక 3 సంపాదించడం జరిగింది ఆ స్థానాలు. వారికి కూడా మనం 2025 దసరా చిన్న సత్కారం కూడా చేయడం జరిగింది. సరే, ఈ సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరంలో నేను మధ్య మధ్యలో ఎప్పుడైనా వచ్చినప్పుడు లేకుంటే ఫోన్ ద్వారా కనుక్కున్నప్పుడు ఎక్కువగా సింగారం సాంబయ్యనే అడుగుతుండేవాడిని. ఏంటబ్బాయి ఏంటి సంగతులు ఎడుతున్నారంటే, ఉన్నారు మామయ్య 4-5 బాగా చదివేవాళ్ళు అంటే. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాదు, అసలు పిల్లల పాఠశాల ఉపాధ్యాయులు అలాగే ప్రధాన ఉపాధ్యాయుల వారికి మీ ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఉపాధ్యాయులు సాధారణంగా క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు, ఎందుకంటే నేను కూడా 1 మార్కులతో పాస్ అవ్వాలని, ప్రతి ఒక్కరికి ఫస్ట్ క్లాస్ రావాలనే చెప్తారు. కానీ అందరికీ రావనేది మనందరికీ తెలుసు. కానీ ఆ చెప్పేటప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితిని బట్టి మార్కుల్లో తేడా ఉంటుంది. ఎందుకు చెబుతున్నానంటే, చదువుకొని ఈరోజు 550 పైన మార్కులు తెచ్చుకున్నటువంటి 11 మంది విద్యార్థులను అభినందించే కార్యక్రమం చేస్తున్నటువంటి మిత్రులు అకమరావు సోదరులు, ముందుగా నాయకు అభినందనలు. దాంతోపాటుగా ఈరోజు ఇచ్చుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాను. చక్కటి కార్యక్రమం ఎందుకన్నా అంటే, ఎక్కడో గవర్నమెంట్ గ్రామం అంటే మా ఊరు పక్క ఊరే కాబట్టి ఈ గ్రామానికి సంబంధించి స్కూల్ వచ్చినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత మరి ఈరోజు పెద్ద ఎత్తున 550 పైన మార్కులు సాధించడం అంటే ముందుగా వారికి అభినందన తెలియజేస్తాను. ఎక్కువగా ఆడపిల్లలు ఉన్నారు. జిల్లాలోనే 2వ స్థానంలో 592 మార్కులతో అంటే చాలా చక్కటి తల్లిదండ్రుల ప్రోత్సాహం కానీ, పిల్లల చదవటం కానీ, అదేవిధంగా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుల కూడా తప్పనిసరి ప్రోత్సహించే కార్యక్రమం తప్పనిసరి చేద్దాం. చాలా అవకాశాలు ఉన్నాయి ఈరోజు చదివించుకోవడానికి కానీ, స్కాలర్షిప్స్ కానీ, ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు కానీ, అనేక రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తులు గ్రామంలో ఇనిషియేట్ తీసుకొని, ఇలాంటి వ్యక్తులు తప్పనిసరి తీసుకొని వారందరినీ చదువుకి సంబంధించి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా అందిపుచ్చుకుని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి పిల్లలందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఏ చిన్న అవకాశం వచ్చి మా నుంచి ప్రోత్సాహం, ఎలాంటి అవకాశం, ఏ చిన్న సహాయం కావాల్సిన తప్పనిసరిగా మీతో పాటు ఉంటానని తెలియజేస్తూ, మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవకాశం కల్పించిన మిత్రులు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.